ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమల క్షేత్రంలో వైభవంగా వనభోజన మహోత్సవం. శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామికి స్నపన తిరుమంజనం. టీటీడీ ధర్మకర్తల మండలి ఎక్స్ అఫీషియో సభ్యులుగా శ్యామలరావు. తిరుమల శ్రీవారి ఆలయంలో పదవీ ప్రమాణ స్వీకారం చేసిన టీటీడీ ఈవో. తిరుపతి కపిలతీర్థంలో శాస్త్రోక్తంగా చండీ హోమం, వేడుకగా కార్తీక మాస విశేష పూజ, హోమ మహోత్సవాలు. ఉత్సవాలు, నిత్య కైంకర్యాల నిర్వహణలో విశిష్టమైనవి ఆగమాలు. తిరుచానూరు శ్రీ పద్మావతి దేవికి పాంచరాత్ర ఆగమోక్తంగా పూజాధికాలు. ప్రత్యేక కథనం. తిరుమల పుణ్యక్షేత్రంలో ఆదివారం వనభోజన మహోత్సవం వైభవపేతంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీవారికి స్నపన తిరుమంజనం శోభాయమానంగా నిర్వహించారు. బంగారు రత్నాభరణాలు, పూలమాలలతో దివ్య సుందరంగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని తిరుచిపై వెంచేపు చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా వైభవోత్సవ మండపానికి తీసుకువచ్చి స్నానపీఠంపై వెంచేపు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహ వాచనం, సంకల్ప పూజలు జరిపి పలు రకాల విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు, బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు, బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే. పునుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి, తట్టు పునుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి, ముట్టులేని పల్లీట మజ్జన మాడెనిదే, ముట్టులేని పల్లీట మజ్జన మాడెనిదే, వెట్టదీర నిరుదరును విసరరే చెలులు, బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు, బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే. తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి ఎక్స్ అఫీషియో సభ్యులుగా టీటీడీ ఈవో జె శ్యామలరావు ఆదివారం ఉదయం పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి చెంత టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ఈవోచే ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం టీటీడీ ఈవో దంపతులు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.
ఆ తర్వాత రంగనాయక మండపంలో ఈవో దంపతులకు పండితులు వేదాశీర్వచనం పలుకగా అదనపు ఈవో వెంకయ్య చౌదరి, సివి అండ్ ఎస్ఓ శ్రీధర్లు స్వామివారి ప్రసాదాలను అందజేశారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు టీటీడీ బోర్డులో ఎక్స్ అఫిషియో మెంబర్గా ప్రమాణ స్వీకారం చేయడం నేను ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. ఇది భగవంతుడిచ్చిన వరం. ఈ అవకాశం ఇచ్చినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత 5 నెలలుగా టీటీడీ ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా సామాన్య భక్తులకి పెద్దపీట వేయడం జరిగింది. భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాల మీద దృష్టి పెట్టి అన్ని సౌకర్యాలని ఎంతో మెరుగ్గా ఇవ్వడం జరుగుతుంది. అలాగే స్వామివారికి సమర్పించే అన్నప్రసాదాలు, లడ్డూ ప్రసాదాలు, వాటి నాణ్యత మీద కూడా దృష్టి పెట్టి ఎన్నో మార్పులు, ఎన్నో ఇంప్రూవ్మెంట్స్ చేయడం జరిగింది. అలాగే స్వామివారి ఆశీస్సులతో బ్రహ్మోత్సవాలు కూడా చాలా బాగా నిర్వహించడం జరిగింది. యాజ్ అ మెంబర్ సెక్రటరీ ఆఫ్ ద బోర్డు భవిష్యత్తులో కూడా బోర్డు ద్వారా ఎన్నో మంచి కార్యక్రమాలను కూడా నిర్వహిస్తామని తెలియజేసుకుంటున్నాను. తిరుపతిలో విశిష్ట శైవాలయంగా వినుతుకెక్కిన కపిలతీర్థం కార్తీక మాస విశేష పూజ, హోమ క్రతువులు ఘనంగా జరుగుతున్నాయి. సకల జనులు సంక్షేమం కోసం టీటీడీ ఆధ్వర్యంలో నవంబర్ 2వ తేదీన ప్రారంభమైన ఈ క్రతువులు డిసెంబర్ 1వ తేదీ వరకు జరుగుతాయి. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం శ్రీ కామాక్షి అమ్మవారి చండీ హోమం సంప్రదాయ శోభితంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన యాగశాలలో శ్రీ కామాక్షి అమ్మవారి ఉత్సవ మూర్తిని ప్రత్యేక అలంకరణతో కొలువు తీర్చారు. అనంతరం పండితులు, అర్చకులు యాగశాలలో కలశ స్థాపన, కలశ పూజ, పుణ్యాహవాచనం, గణపతి పూజ, సంకల్ప పూజ, అగ్ని ప్రతిష్ఠ, చండీ పూజ, హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలను నిర్వహించారు. ప్రసిద్ధ మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి వారి ఆలయంలో స్వర్ణ పల్లకి ఉత్సవం, ఊంజల సేవలను వేడుకగా నిర్వహించారు. ఆలయంలోని ఊంజల మండపంలో శ్రీ రాఘవేంద్రుని వెండి బృందావన ప్రతిమను వెంచేపు చేసి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం వేద మంత్రాలు, బాజా భజంత్రీల నడుమ మఠం ప్రాకారంలో స్వర్ణ పల్లకి ఉత్సవం శోభాయమానంగా జరిగింది. అనంతరం ఊంజల మండపంలో శ్రీ రాఘవేంద్ర స్వామి వారికి ఊంజల సేవను జరిపి కర్పూర హారతులను సమర్పించారు. శ్రీమఠం పీఠాధిపతులు శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామీజీ భక్తులకు ఫల మంత్రాక్షతలు అందజేసి ఆశీర్వదించారు. కడప నగరంలో కార్తీక మాసోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా చిన్మయ మిషన్ ఆధ్వర్యంలో శివాభిషేకం, కార్తీక దీపోత్సవాలను భక్తుల భరితంగా నిర్వహించారు. చూడ చక్కటి వేదికపై శివలింగానికి పవిత్ర జలాలు, పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. అనంతరం పరమశివుణ్ణి సుందరంగా అలంకరించి హారతులు సమర్పించారు. ఆ తర్వాత జ్వాలాతోరణ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు కాశీ క్షేత్రం నుండి తీసుకువచ్చిన 2000 స్ఫటిక లింగాలను భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేశారు. శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. చందనాభిషేకంలో చంద్రమౌళీశ్వరుడు ఉత్సవ శోభితంగా పరిమళించారు. శ్రీకాకుళం జిల్లా తమ్మినాయుడుపేటలో కొలువైన శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి వారికి అర్చకులు అభిషేక ఆరాధనలు చేశారు. అనంతరం కార్తీక మాసోత్సవాల్లో భాగంగా
పరిమళభరిత చందనంతో విశేషంగా చందనాభిషేకాన్ని నిర్వహించి నివేదన మహామంగళ హారతులను సమర్పించారు. చందనాభిషేకంలో స్వామివారి దర్శనం చేసుకుని దైవనామ స్మరణలతో ఆనంద పరవశులయ్యారు. దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవాలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ అన్నపూర్ణ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో జ్వాలా తోరణ పూజలు కన్నుల పండుగగా జరిగాయి. భక్త రామదాసు నిర్మించిన ఈ ఆలయంలో పూర్ణిమ వేడుకల్లో భాగంగా మూలమూర్తులకు విశేష అర్చనాది పూజలను జరిపారు. ఆపై ఊరేగింపుగా ఉత్సవాలను ఆలయం వెలుపలకు తీసుకువచ్చి జ్వాలాతోరణ కార్యక్రమాన్ని వేడుకగా జరిపారు. అనంతరం గోదావరి నది హారతిని కమనీయంగా నిర్వహించారు. దేవాలయాలలో నిత్య కైంకర్యాలు, ఉత్సవాలను క్రమ పద్ధతిలో నిర్వహించాల్సిన తీరుతెన్నులను తెలియజేసేవే ఆగమాలు. వైష్ణవ ఆలయాలలో వైఖానసం, పాంచరాత్రం అనే ఆగమాల ఆధారంగా కైంకర్యాలు, ఉత్సవాలు నిర్వహిస్తారు. ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమలలో శ్రీవారికి వైఖానస ఆగమోక్తంగా కైంకర్యాలు జరుగుతాయి. ఇక సిరుల తల్లి శ్రీ పద్మావతిదేవి కొలువైన తిరుచానూరులో పాంచరాత్ర ఆగమోక్తంగా నిత్య పూజలను నిర్వహిస్తున్నారు. ఈ ఆసక్తికర అంశాలపై మరిన్ని వివరాలు మీకోసం. ఏ ఆలయంలోనైనా ఉత్సవాలను ఎలా నిర్వహించాలి, ఏ సమయానికి ఏ కైంకర్యం నిర్వహించాలి, ఏ ఏ నియమాలు పాటించాలి అనే అంశాలను సవివరంగా తెలియజేసే శాస్త్రం ఆగమ శాస్త్రం. అందుకే ఆలయాలలో ఆగమాలను తూచా తప్పకుండా ఆచరిస్తారు. ఆగమ విదితంగా ఆలయ వ్యవస్థ నిర్వహణ ధర్మాచరణకు దోహదమవుతుందని పెద్దల మాట. ఇందుకు అనుగుణంగానే మన ఋషులు వేదకాలం నుంచి వైష్ణవ ఆలయాలు, శైవాలయాలు, శక్తి ఆలయాలకు వేరువేరు ఆగమాలను రూపొందించారు. ఈ క్రమంలోనే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు నెలవైన తిరుమల క్షేత్రంలో శ్రీవారి నిత్య, వార్షిక, విశేషాది ఉత్సవాలను వైఖానస ఆగమోక్తంగా నిర్వహిస్తారు. ఇటు శ్రీవారి పట్టపురాణి పద్మావతి అమ్మవారు కొలువైన తిరుచానూరు క్షేత్రంలో పాంచరాత్ర ఆగమోక్తంగా ఉత్సవాలు, ఊరేగింపులు జరుగుతాయి. వైఖానస ఆగమాన్ని వికనస మహర్షి తన శిష్యులకు వివరించి వ్యాప్తి చేయించారు. ఇక పాంచరాత్ర ఆగమాన్ని స్వయంగా శ్రీ మహావిష్ణువు బోధించినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. శ్రీశేష పక్షీశ్వర పద్మగర్భ సేనేశ ముఖ్యాన్ ప్రతిబోధయంతి శ్రీ పాంచరాత్ర ఆగమ శాస్త్రమాద్యం విష్ణుం సదాహం శరణం ప్రపద్యే. అంటే లక్ష్మీదేవి, ఆదిశేషుడు, గరుత్మంతుడు, బ్రహ్మదేవుడు, విశ్వక్సేనుడు ఈ ఐదుగురికి శ్రీ మహావిష్ణువు 5 పగళ్ళు 5 రాత్రులు తెలిపిన పూజాది క్రమమే పాంచరాత్ర ఆగమంగా ప్రసిద్ధి చెందింది. తదనంతరం నారద మహర్షి పాంచరాత్ర ఆగమాన్ని ఏకాయన స్మృతిగా వెలుగులోకి తీసుకొచ్చారు. పాంచరాత్ర ఆగమంలో మొత్తం 108 సంహితాలున్నాయి. మంత్రము, తంత్రము, తంత్రాంతరము, ఆగమము అనే 4 సిద్ధాంతాలు ఈ సంహితాలలో విశేషమైనవిగా పేర్కొన్నారు. ఈ సిద్ధాంతాలను అనుసరించి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో పాంచరాత్ర ఆగమం ప్రకారం నిత్యోత్సవాలు, వారోత్సవాలు, మాసోత్సవాలు, వార్షికోత్సవాలను వేడుకగా నిర్వహిస్తారు. అంతేకాదు దేశంలోని వివిధ ప్రాంతాలలో అనేకానేక పుణ్యక్షేత్రాలలో ఈ పాంచరాత్ర ఆగమం ప్రకారంగానే పూజాధికాలు నడుస్తున్నాయి. ఆలయ వ్యవస్థకు, హైందవ సమాజ ధార్మిక జీవిత విలువలకు మూలాధారాలు ఈ ఆగమాలు. వీటిని సక్రమంగా అనుసరిస్తూ నియమబద్ధ కైంకర్యాల నిర్వహణ ద్వారా ఆయా ఆలయాలలో స్వామి అమ్మవార్ల మహిమాన్విత శక్తి మరింతగా ప్రజ్వరిల్లుతుంది. తద్వారా లభించే దేవతల ఆశీస్సులతో లోకం సుభిక్షంగా ఉంటుంది. అందుకే ఇటు తిరుమలలోనూ అటు తిరుచానూరులోనూ ప్రతి కైంకర్యాన్ని ఆగమ శాస్త్రరీత్యా భక్తి ప్రపత్తులతో నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. విశ్వ శ్రేయస్సును కాంక్షిస్తూ యుగ యుగాలుగా మన పూర్వీకులు కొనసాగిస్తున్న ఈ సత్సంప్రదాయాలను మనము గౌరవిద్దాం. తిరుచానూరు శ్రీ పద్మావతి దేవి ఆలయంలో
పాంచరాత్ర ఆగముక్తంగా జరుగుతున్న అమ్మవారి ఉత్సవాలు, ఊరేగింపులలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని శ్రీ మావుళ్ళమ్మ ఆలయంలో పాదమండలి దీక్షా పూజలు సామూహికంగా నిర్వహించారు. చల్లని తల్లి మావుళ్ళమ్మకు అర్చకులు విశేష అర్చనలు జరిపి సర్వాంగ శోభితంగా అలంకరించి విశేష అర్చనలు జరిపారు. ఆపై ఆలయ ప్రధాన అర్చకుల సమక్షంలో దీక్షాపరులు అమ్మవారి దీక్షామాలను ధరించి దీక్షను స్వీకరించారు. అనంతరం నిర్వహించిన హోమంలో భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల ఆలయంలో కార్తీక మాస పూజలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల ఉత్సవ మూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి రథంపై కొలువు తీర్చారు. మేళతాళాలు, మంగళవాయిద్యాలు, భక్తుల హరహర నామ స్మరణల నడుమ జ్వాలా తోరణం నిర్వహించి రథంపై స్వామివార్లను ఊరేగించారు. భక్తులు అధిక సంఖ్యలో మల్లికార్జున స్వామివారిని దర్శించుకున్నారు. తెలంగాణ నాగర్ కర్నూలు జిల్లా సోమశిలలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ లలితా సోమేశ్వర ఆలయానికి కార్తీక మాసాన్ని పురస్కరించుకుని భక్తులు విశేషంగా తరలివచ్చారు. పవిత్ర కృష్ణానదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి పరమేశ్వరుణ్ణి దర్శించుకున్నారు. అనంతరం శివనామ స్మరణలతో అభిషేకాలు, పూజాధికాలను జరుపుకున్నారు. ఒంగోలు కేశవస్వామిపేటలోని శ్రీ చెన్నకేశవ స్వామివారి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు శాస్త్రోక్తంగా జరిగాయి. తొలుత గర్భాలయంలో కొలువైన శ్రీ రమా వసుంధర సమేత సత్యనారాయణ స్వామి వార్లకు విశేష అలంకరణ చేసి అర్చనాదులను నిర్వహించారు. అనంతరం కార్తీక మాస పూజలలో భాగంగా ఆలయ ప్రాంగణంలోని ఉత్సవ మండపంలో శ్రీ రమా వసుంధర సమేత సత్యనారాయణ స్వామి వార్లను సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువు తీర్చారు. అర్చక స్వాములు భక్తులచే సామూహికంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలను ఆచరింపజేశారు. అనంతపురంలోని రైల్వే స్టేషన్ రోడ్డులో కొలువైన శ్రీ కాశీ విశ్వనాథ స్వామి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా జ్వాలా తోరణం వైభవంగా నిర్వహించారు. గర్భాలయంలో కొలువైన పరమశివునికి అర్చక స్వాములు అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. భక్తుల శివనామ స్మరణలు, దీపకాంతుల నడుమ జ్వాలా తోరణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు కార్తీక దీపాలను వెలిగించి జ్వాలా తోరణంలో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. అలాగే అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం మర్తాడు గ్రామంలోని పంచాయతన శివాలయంలో కార్తీక మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. గర్భాలయంలో కొలువైన పరమేశ్వరునికి నాగాభరణాలు, పూలమాలలు, రుద్రాక్షలు, విభూతితో విశేష అలంకరణ చేసి అర్చనాదులు నిర్వహించి మంగళ నీరాజనాలను సమర్పించారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం భక్తులు కార్తీక దీపాలను వెలిగించి పుష్కరిణిలో వదిలారు. చిత్తూరు జిల్లా పలమనేరులో కొలువైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో జ్వాలా తోరణం నిర్వహించారు. కార్తీక మాస విశేష పూజల్లో భాగంగా శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిపి సుందరంగా అలంకరించారు. అనంతరం స్వామివారిని గరుడ వాహనంపై ఆశీలను చేసి మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఆలయ ప్రాకారంలో ఊరేగింపుగా తీసుకువచ్చారు. అనంతరం భక్తులు దైవనామ స్మరణలు చేస్తుండగా జ్వాలా తోరణం వేడుకను నిర్వహించారు. తిరుపతి జిల్లా గూడూరులోని ప్రసిద్ధ శ్రీ అళఘనాథ స్వామివారి ఆలయంలో నరకాసుర గృహ దగ్ధం కార్యక్రమాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. కార్తీక మాస ఉత్సవాలను పురస్కరించుకుని నిర్వహించిన ఈ విశేష ఉత్సవంలో భాగంగా స్వామి అమ్మవార్లను అర్చకులు బంగారు రత్నాభరణాలు, పూలమాలలతో సుందరంగా అలంకరించి పల్లకీపై కొలువు తీర్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ
ఆలయ ప్రాంగణంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన నరకాసురుని గృహదగ్ధం కార్యక్రమాన్ని నిర్వహించారు. అదేవిధంగా గూడూరులోని పలు శివాలయాలు భక్త శోభితంగా కనువిందు చేశాయి. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం. శివ ఓం నమః శివాయ. బ్రహ్మముఖమున జనించిన ఆ శివుని కథలు అతి మధురం. హర ఓం నమః శివాయ. శివ ఓం నమః శివాయ హర ఓం నమః శివాయ. యాదాద్రి పుణ్యక్షేత్రంలో కొలువైన శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో కార్తీక పూర్ణిమ పూజలు వేడుకగా జరిగాయి. శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి దేవాలయానికి అనుబంధంగా ఉన్న రామలింగేశ్వరునికి అర్చకులు ప్రాతకాల అభిషేక ఆరాధనలు జరిపిన అనంతరం బిల్వపత్రార్చన నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. పశ్చిమ గోదావరి జిల్లా కైకలూరు మండలం ఆటపాకలోని శ్రీ గంగా సమేత జలరామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో జ్వాలాతోరణ పూజలు కన్నుల పండుగగా జరిగాయి. ముందుగా గంగా సమేత జలరామలింగేశ్వరునికి విశేష అర్చనలు జరిపారు. ఆపై ఆలయ అర్చకులు ప్రాంగణంలోని ధ్వజస్తంభం వద్ద ఆకాశ దీపానికి పూజలు నిర్వహించారు. అనంతరం భాజా భజంత్రిల నడుమ దీపోత్సవం నిర్వహించారు. ఆపై భక్తుల శివనామ స్మరణల నడుమ ఆది దంపతులకు ప్రాకారోత్సవాన్ని నిర్వహించారు. తర్వాత గాలిగోపురం వద్ద ఏర్పాటు చేసిన జ్వాలాతోరణం కార్యక్రమంలో భక్తులు తన్మయులై పాల్గొన్నారు. అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం గునిపూడిలోని పంచారామ క్షేత్రం శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామి ఆలయంలో స్వామివారు ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చారు. ఈ పుణ్యప్రదేశంలో పౌర్ణమి నాడు శివలింగాన్ని ప్రతిష్ఠించడం వల్ల పౌర్ణమి నాడు శ్వేతవర్ణంలోనూ అమావాస్య నాడు గోధుమ వర్ణంలోనూ స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీక పూర్ణిమ నాడు శ్వేతవర్ణంలో అనుగ్రహించిన స్వామివారికి భక్తులు నీరాజనాలు సమర్పించారు. గుంటూరు నగరంలోని శ్రీ మహాలక్ష్మి దేవాలయం దీపాల కాంతుల్లో ప్రకాశించింది. కార్తీక పూర్ణిమ సందర్భంగా అర్చకులు గర్భాలయంలో శ్రీ మహాలక్ష్మికి పట్టు వస్త్రాలు, ఆభరణాలు, పూలమాలలతో సుందరంగా అలంకరణలు చేసి సహస్ర నామార్చన జరిపారు. ఆపై ఆలయ ప్రాంగణంలో శివలింగాకారంలో ప్రమిదలను పేర్చి అర్చకులు భక్తుల చేత దీపోత్సవం నిర్వహించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. గోవింద